బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఎన్పీ తారిక్ రెహమాన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంది. బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. పదవీచ్యుతురాలైన మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్ను కోరుతామని తమ అభిప్రాయాన్ని పునరుద్ఘాటించింది. హసీనా అప్పగింత విషయంలో ఇప్పటికే విదేశాంగ మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని, తాము కూడా దాన్ని సమర్థిస్తున్నామని బీఎన్పీ ప్రతినిధి సలావుద్దీన్ అహ్మద్ పేర్కొన్నారు. చట్టపరంగా ఆమెను బంగ్లాదేశ్కు తీసుకురావాలని, విచారణకు హసీనాను తిరిగి స్వదేశానికి పంపాలని భారత్ను కోరుతామన్నారు. భారత్ సహా పొరుగు దేశాలన్నింటితోనూ స్నేహపూర్వక సంబంధాలను బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కోరుకుంటుందని ఆయన తెలిపారు. ప్రజలే అవామీ లీగ్ను తిరస్కరించారు. మరోవైపు ఎన్నికలపై వచ్చిన విమర్శలను సలావుద్దీన్ కొట్టిపారేశారు. అవామీ లీగ్ను ఎన్నికల్లో పాల్గొనకపోవడంపై వచ్చిన అభ్యంతరాలకు సమాధానంగా దేశ ప్రజలు 2024 ఆగస్టులో చెలరేగిన ఉద్యమంతో అవామీ లీగ్ను తిరస్కరించారు కాబట్టి ఇది పూర్తిగా సమగ్ర ఎన్నికే అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా అవామీ లీగ్ కార్యకలాపాలను 2020లో తాత్కాలిక ప్రభుత్వం నిషేధించింది. ఆ తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నాయకత్వం వహించారు. అయితే 2024 ఉద్యమం సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించారు. 2024 తిరుగుబాటుదారులను హింసాత్మకంగా అణచివేయడంలో మానవత్వానికి వ్యతిరేకంగా హసీనా ప్రభుత్వం నేరాలకు పాల్పడిందని ఆరోపణలున్నాయి. అయితే ఇందుకు సంబంధించి 2025 నవంబర్లో బంగ్లా ప్రత్యేక ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. విద్యార్థుల ఆందోళనతో ప్రధాన పదవి వీడిన షేక్ హసీనా 2024 ఆగస్టు నుంచి భారత్లోనే తలదాచుకుంటున్నారు. గతంలో షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను భారత్ పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే రెహమాన్ విజయంతో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఎలాంటి ప్రభావం చూపనుంది? ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్లో తారిక్ రెహమాన్ ప్రధానిగా బాధ్యత స్వీకరించబోతున్నారు. ఆయన విజయం దేశ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది. 17 ఏళ్ల ప్రవాసం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు. 2002-2006 మధ్య ఖలీదా జియా అధికారంలో ఉన్న సమయంలో రెహమాన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఆయన విజయం బంగ్లాదేశ్ భారత్ మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపనుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు బంగ్లా ఎన్నికల్లో విజయం సాధించిన తారిక్ రెహమాన్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందన తెలిపారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమగ్ర ప్రభుత్వానికి భారత్ మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. 18 నెలలుగా బంగ్లాదేశ్లో ఉన్న అనిశ్చితిని తొలగించి స్థిరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం లక్ష్యమని మోడీ స్పష్టం చేశారు. కాగా గతంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా హయాంలో భారత్తో చాలా దగ్గర సంబంధాలు కొనసాగేవి. అయితే విద్యార్థుల తిరుగుబాటుతో ఆమె అధికారం కోల్పోయాక మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తారిక్ రెహమాన్ నేతృత్వంలోని భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఎలా ఉండబోతాయనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.